పుట్టలో సర్పరూపంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని అసలు కథ మీకు తెలుసా? అయితే ఇప్పుడే ఆ ఆలయానికి వెడదాం పదండి. శివుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఒకే చోట కొలువుతీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవ క్షేత్రం ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలిసిన కార్తికేయుడు నిజంగా భక్తుల పాలిట కొంగు బంగారమే. ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తజనులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. పుట్టలో సర్పరూపంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృష్ణా జిల్లాలో దివిసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి. ఇది మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి మోహినీపురమని, సర్పక్షేత్రమని పేరు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపంలో ఉండటం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సుమారు 5 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ క్షేత్ర ప్రస్తావన స్కంద పురాణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు, ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి ఒకే చోట కొలువై ఉన్నారు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారతదేశంలో మరెక్కడా లేదు. ఇక ఈ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ప్రస్తావన స్కంద పురాణంలో కూడా కనిపిస్తుంది. ఇక్కడి పుట్టమన్నును ప్రసాదంగా తీసుకుని తమ ఇళ్లలో పెట్టుకుంటారు. అంతేకాకుండా ఈ స్వామిని కొలిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. రాహుకేతు సర్ప దోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి పూజలందుకుంటున్నాడు. తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో 6-7 సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్య స్వామిగా పూజలందుకుంటున్నాడు. తూర్పు దిశగా ఆలయ గర్భగుడి ఉంటుంది. ఈ గర్భగుడిలో సర్పాల చుట్టపై శివుడు లింగ రూపంలో ఉన్నారు. ఈ సర్పాల చుట్టని పానపట్టం అని పిలుస్తారు. పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారాని అర్చకులు పాలతో కార్తికేయుణ్ణి అభిషేకిస్తారు. ఈ గర్భగుడిలో దేవతా సర్పం సంచరిస్తుందని ఇక్కడి స్థానికులు నమ్ముతారు. కాలక్రమంలో ఆ మోహినీపురమే మోపిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఇక సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో కొలువై ఉన్నాడని చెబుతారు. దీనినే పానపట్టమని కూడా అంటారు. అయితే స్వామివారి పానపట్టంలో ఉన్న ఒక కన్నం నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటకొచ్చి భక్తులకు దర్శనమిస్తుందని ఇది ఒక విశేషంగా చెబుతారు. ఇంకా ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణం వైపు